ముఖ్యమంత్రిగా ఈరోజు అక్కడికి వస్తున్నారు. వారి హయాంలో జరిగిన దాడులు, ఆలయాల మీద జరిగిన దాడులు, విగ్రహాల ధ్వంసం చాలా జరిగినాయి. ఇవాళ నేను అక్కడికి వచ్చి ప్రత్యేకంగా పూజలు చేస్తానంటే నమ్మటానికి హైందవ సమాజం సిద్ధంగా ఉందా? అండ్ రెండోది, రేపు ఆయన అక్కడికి వెళ్ళే క్రమంలో ఆయన మీద దాడి జరిగే అవకాశం ఉందనే సూచనలు, ఇండికేషన్స్, హెచ్చరికలు వస్తున్నాయి. సార్, ముఖ్యంగా ఎవరైనా కొండెక్కచ్చు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి. గతంలో వైవి సుబ్బారెడ్డి గారా, లేకపోతే పెద్దిరెడ్డి గారా, లేకపోతే చెవిరెడ్డి గారా, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారా, వీళ్ళందరి ఆధ్వర్యంలో డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకుండా కొండెక్కిచ్చారు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అది రాష్ట్రానికి అరిష్టం లాంటిది. సో ఇక్కడ జరగబోయేది ఏంటంటే తిరుపతి లడ్డుల్లో జరిగినటువంటి కల్తీ. సో ఈ కల్తీ గురించి ప్రశ్నిస్తుంటే ప్రశ్నోత్తరాల్లో విజిలెన్స్ ఎంక్వైరీ మాకొద్దు, సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారు. సిబిఐ వాళ్ళ అండర్ కంట్రోల్లో ఉందా? సిబిఐలోకి వెళ్తే వాళ్ళు ఏమైనా చేసేస్తారా? అందుకేనా సిబిఐ వివేకానంద రెడ్డి గారి కేసు కదలేదా? అందుకనే సిబిఐ 11 సంవత్సరాలు ఆయనకు వెసులుబాటు ఇచ్చిందా అంటూ రాష్ట్ర ప్రజలు అనుమానిస్తున్నారు. అంటే గడప మాటత్రం దాటలేడు కానీ ఏరంతా దాటేస్తారట. అంటే గడప దాటడం అంటే చిన్న విజిలెన్స్ ఎంక్వైరీ, దాంట్లో ఏంటి నిజం ఏంటి అబద్ధం అనేది మొత్తం క్లియర్ కట్ గా బయటకు వస్తుంది. సో అది మాత్రం అతనికి వద్దట, సిబిఐ ఎంక్వైరీ అయితే కావాలట. అది ఒక వర్షన్ అండి. ఇంకొకటి ఏంటంటే హైందవ మనోభావాలు, సనాతన ధర్మం ఇప్పుడు పూర్తిగా చేసినటువంటి సంప్రోక్షణ, అదే రకంగా ఏదైతే మహాయజ్ఞం ఒకటి చేశారండి. సో వీటన్నిటికీ ధీటుగా ఇవాళ రోజు అడుగు పెడతాను అంటే ఒప్పుకునే పరిస్థితిలో హిందూ ధర్మం అయితే లేదండి. ఇక ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే ప్రధానమంత్రి అవుతారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, డిక్లరేషన్ లేకపోతే ఏ మాత్రం ఉపేక్షించేది లేదు. మరి అది ఎంత దూరం పెడుతుంది అంటే, అవును సార్, బాబ్రీ మసీదే గుర్తుకొస్తుంది నాకు. హిందూ ముస్లింస్ కొట్టుకుని జరిగినటువంటి తరుణాలు అంతకు మించిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పుతున్నారేమో. ఈ టైంలో ఆయన పాదయాత్ర తీసుకొని సతీ సమేతంగా వస్తున్నారా? డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి గతంలో చేసిన తప్పులను దిద్దుకొని తన సతీమణిని తీసుకొచ్చి ఆవిడతో కూడా సంతకం పెట్టించి కొండెక్కుతున్నారా? కొండ మెట్లు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు కనుక మొన్న కనకదుర్గమ్మ గుడిలో సంప్రోక్షణ చేసినట్టు మెట్లన్నీ కడిగి పసుపు కుంకుమ పూజలు చేస్తున్నారా? భార్యాభర్తలు అవి చెప్పమనండి. అంతేకాని జనాల్ని రెచ్చగొట్టే విధంగా సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిలాగా ఆయన పాదయాత్ర చేసుకుంటూ, లేకపోతే ఆయన అక్కడ ఆపేశారంటూ, గలాటాలు చేశారంటూ, కొట్టకపోయినా కొట్టారంటూ, లేకపోతే కోడికత్తి గాయం ఇవన్నీ తెలుసు, గులకరాయి గాయాలు తెలుసు. ఇప్పుడు అవన్నీ కాదండి. ఇకపోతే ఆర్ఎస్ఎస్ దళం కానీ, లేకపోతే ఇంకొకటి కానీ, వీళ్ళందరూ కూడా అండి, ఎవరు ఇక్కడ ఆర్ఎస్ఎస్ రావాల్సిన పని లేదండి. హిందూ ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఆయన కొండెక్కడాన్ని ఉపేక్షిస్తున్నారు, ఆపడానికి ప్రయత్నిస్తారు. సో అది ఇంకా బాగా జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందండి. ఏదో మీకు లేకపోతే సెంట్రల్ నుంచి ఏదో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనేది కాదండి. మేము ఓపెన్ గా చెప్తున్నాం. ఢిల్లీ నుంచి, మహారాష్ట్ర నుంచి, మాకు ఉన్నటువంటి కలకత్తా నుంచి కొంతమంది హైకోర్టు అడ్వకేట్లు, వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ దళాలు వాళ్ళు అంటున్నారు, మీకు చేత కాకపోతే వదిలేయండి, మేమేంటో చూసుకుంటాం, మేమేంటో చూపిస్తామని. ఏం చేయగలుగుతారు? ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చండి, ఏమైనా చేస్తాం, అవసరమైతే ఆత్మాహుతి అయిపోతాం, అంతేగాని అతన్ని మాత్రం కొండెక్కనివ్వమంటూ చాలా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఓపెన్ స్టేట్మెంట్లు అండి, ఇది మీరు పూర్తిగా గుర్తించాలా. ఎందుకంటే ఆయన రావచ్చు. ఇప్పుడు బాబ్రీ మసీదు ఈ ఘటన మనందరికీ తెలుసు అండి. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంది ప్రాణాలపైన తెలుసు. అదే రకంగా మక్కా మసీదుకి ఎంత అభిమానం ఉన్నా అడుగు పెడతానంటే వాళ్ళు ఊరుకోరండి. జెరూసలేంకి కొన్ని రూల్స్ ఉంటాయండి. అలాగే మాకు తిరుమల వేరండి, తిరుపతి వేరండి. తిరుపతి ఆయన తిరిగేసేయచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏమైనా తినేసేయచ్చు. కానీ కొండ మీదకి ఎక్కేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, అసలు నాకు తెలిసి నిన్న కేఏ పాల్ గారండి, అందరూ ఆయన పిచ్చాయనగా చూస్తారు కానీ కరెక్ట్ గా చెప్పారండి. ఏదైతే చెన్నై నుంచి పాండిచేరిని ఎలాగ యూనియన్ టెరిటరీ చేశారో అదే మాదిరిగా తిరుమలని చేయాలి. తిరుమలని చేస్తే తప్ప తిరుమల రక్షణ కల్పించలేమండి. సెక్యులర్ కంట్రీ దేశం మొత్తం అండి, కానీ తిరుమలకి సెక్యులర్ కాదండి. తిరుమలకి సెక్యులర్ లేరు. తిరుమలకి ఏ రూల్స్ వర్తించదు. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు రాష్ట్రం అంతా డెవలప్ అయిపోయేది ఒక లిక్కర్ మీద, కానీ ఆ లిక్కర్ కొండ మీద రాదు. ఈ రోజు మత్తు పానీయాలు, మందు ఉండదు, మాంసం ఉండదు. మీరు కింద హెల్మెట్ లేకుండా తిరిగేస్తారు, కానీ కొండెక్కేటప్పుడు హెల్మెట్ లేకపోతే సీఎం నైనా ఆపేస్తారు. ప్లాస్టిక్ కింద ఎలా ఉంటుంది, కానీ కొండ మీద ఉండదండి. కొండ మీద అంతా గాజుతో ఉంటుంది సార్. సార్ ఇక్కడ కలియుగ ప్రత్యక్ష దైవం సార్. మీరు దీంతో అసలు ఆల్రెడీ ఏమన్నా అలాంటి ఆత్మాహుతి దళాలు తిరుమలకి చేరుకున్నాయా సార్? వాళ్ళు చూస్తున్నారు సార్, ఆంధ్ర రాష్ట్రంలో ఉందన్న పొగరుతో మీరు ఇలా బిహేవ్ చేస్తే, అతన్ని కంట్రోల్ చేయలేకపోతే రాష్ట్రాలు కదిలి వచ్చి ఆంధ్ర రాష్ట్రం మీద దాడి చేస్తే ఏమైపోవాలి సార్? అసలు ఇక్కడ శత్రువులు వాళ్ళు కాదు సార్, మేము సార్. రజనీ గారు సార్ ఇక్కడ చాలా దారుణం ఏంటంటే శత్రువులు ఇప్పుడు చేరుకున్నాయా అని అడుగుతున్నా. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది అంటున్నారు,
మీకు ఇన్ఫర్మేషన్ ఉందంటే జనసేనకి సార్ 100% సార్ మొత్తానికి సుప్రీం ఇన్ఫర్మేషన్ కోర్టుకు సంబంధించినటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ తలబాలు ఉన్నారు సార్. వాళ్ళు ఒక 2 days బ్యాక్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదో వస్తుంది, మీరు కాపాడుకోలేకపోతున్నారు, ఇక దీన్ని యూనియన్ టెరిటరీ చేసేయాలి, మీ రాష్ట్రంలో ఉందని మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఎలాగా, ఇది ప్రపంచ సంపద లాంటిది లేకపోతే ప్రపంచ శక్తి లాంటిది, పక్క దేశాలు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళేటటువంటి గొప్ప దేవాలయం ఇది. ఇందాక సార్ చెప్పినట్టుగా అన్ని దేవాలయాలకు లేని ఈ దేవాలయంకి ఏంటి అన్న వారు నాన్ని అనే పేరు గల వారు, నాన్ని అనే భేదాలు లేకుండా వెంకటేశ్వర స్వామి పేరు కలిగిన వ్యక్తి మిగతా కొండలకి మిగతా గుళ్ళకి ఈ గుడికి పోల్చాడండి. మరి ఆ తల్లిదండ్రులు ఆ పేరు పెట్టేటప్పుడు ఎంత ఆలోచించుకొని పెట్టుంటారు, ఆ పేరుకి సంబంధించినటువంటి పరిస్థితి లేకుండా పోయిందండి. సార్ మాకైతే విశ్వసనీయ సమాచారమే కాదండి, చాలా దృఢమైన సమాచారం. మీరు కూడా చూసారు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే అవసరమైతే చచ్చిపోతాను అనే స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారంటే ఆ భావోద్రేకాలు అలా ఉంటాయండి. ఎవరినో చంపుతామని స్టేట్మెంట్ ఇవ్వట్లా, తనకి తాను ధర్మాన్ని కాపాడుకోలేకపోతే ఇంకెందుకు సార్ బ్రతికి. ఈ రోజు ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయితే మీరు నమ్మరు సార్, వాళ్ళ ఆత్మాహుతి అయిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు సార్. దేవుడి మీద ఉన్న అపరిమితమైన పిచ్చి ప్రేమ. నిన్నటి రోజు ఆయుధాలు తీసుకెళ్లి పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిన వాళ్ళు ఎక్కడ లేకుండా జెండాలు పట్టుకుని ఏది బజరంగ్ దళ జెండాలు పట్టుకొని అక్కడ కూర్చుని ధర్నా చేసిన వారు ఎక్కడ సార్. వాళ్ళు ఒక లిమిట్ వరకే సార్, లిమిట్ దాటిపోతే వాళ్ళ దేవుడి కోసం వాళ్ళు చేస్తున్నాం అనుకుంటారు సార్. జిహాద్ మీకు తెలుసు కదా, పాకిస్తాన్ లో జిహాదీలు ఎలా ఉంటాయో తెలుసు కదా. మనం కూడా అలా వెళ్దాం అంటారు, మన సమాజం కూడా అలాగా మిడివలేజెస్ లోకి వెళ్ళిపోదాం అంటారు మీరు సార్. అలాంటి చేయకుండా ఆయన పాదయాత్రల్ని ఆయన డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా కొండకి ఎక్కకుండా ఆపండి సార్. ఇది మన ఆయన కొండ ఎక్కేదాకా ఎందుకంటే కిందే ఆపి అడగచ్చు కదా, అది కిందే ఆపి అడగచ్చు కదా, కొండ ఎక్కనిచ్చి కొండ మీద అడగడెందుకు అంటే మీరు మీ కూటమి ప్రభుత్వం ఇష్యూస్ ని డైవర్ట్ చేయడం కోసం ఆయన కొండను ఎక్కనిచ్చి అక్కడ వివాదం సృష్టించి మీ సూపర్ 6 నుంచి జనాల్ని పక్కకి మళ్ళించడానిక. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నాయి సోషల్ మీడియాలో ఆ ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఒకసారి బాలకోటయ్య గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. బాలకోటయ్య గారు, సో మనం మధ్యయుగాల్లోకి వెళ్దామండి, అందరం కలిసి వాళ్ళకు తీర్మానం చేసుకుందాం. మీరు కూడా ఆ తీర్మానంలో జై భీమ్ అంటూ సంతకం పెడతారా? వాసు గారు నమస్తే, డిబేట్లో పాల్గొన్న మిత్రులందరికి కూడా. వాసు గారు, చాలా అధిక ప్రసంగం చేస్తున్నాం మనం. ప్రభుత్వ విధానాలపై జనంలోకి వెళ్తాం అనేది వైసీపీ పార్టీ నినాదం. ప్రభుత్వ విధానాలపై జనంలోకి వెళ్తే తప్పేం లేదు. ప్రతిపక్ష పార్టీగా 11 వచ్చినా 11 రాకపోయినా చేయాల్సిన పని అదే, దాన్ని ఎవరో తప్పు పట్టరు. కానీ ఈ రోజున మీరు అయోధ్య బాబ్రీ మసీదు, ఆత్మాహుతి దళాలు, జిహాద్